Good morning, my dear friends. This is Subbarao sir, founder and director of Ashoka Estate Circle, Ashok Nagar X Roads, Hyderabad. సో ఫ్రెండ్స్ ఇటీవల మనం చూస్తే సివిల్ సర్వీసెస్ మెయిన్స్లో లాస్ట్ 6 ఇయర్స్ నుండి ఫోర్త్ పేపర్గా మనకి ఎథిక్స్ అనే పేపర్ని ఫోర్త్ పేపర్గా పెట్టారు. ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ దీని పేరు. సో అదేవిధంగా ఏపీపీఎస్సి గ్రూప్ 1లో కూడా దీన్ని పేపర్ 3లో ఒక సెక్షన్లో పెట్టారు. సో ప్రభుత్వ ఉద్యోగులకి ఎథిక్స్ అవసరం. ఎందుకంటే ఎథికల్ వాల్యూస్ ఉన్నప్పుడే మనం సక్రమమైనటువంటి పరిపాలన, సమర్థవంతమైనటువంటి పరిపాలన అందించగలుగుతాం. సో రెండవ పరిపాలనా సంఘం సిఫారసుల మేరకు మనకు సివిల్ సర్వీసెస్లో ఎథిక్స్ ప్రవేశపెట్టారు. దాదాపుగా సివిల్స్ మెయిన్స్లో ఫోర్త్ పేపర్లో మనకి సివిల్స్లో 250 మార్క్స్ పేపర్ ఎథిక్స్ పేపర్. అదేవిధంగా ఏపీపీఎస్సి గ్రూప్ 1 ఏపీపీఎస్సి ఇందులో దగ్గరగా మనకు ఒక 20 to 50 మార్క్స్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ. సో కాబట్టి ఇప్పుడు పాపం ఎక్కువ మందికి ఈ సోర్స్ ఏంటి, ఈ బుక్స్కి ఏం చదవాలి, ఎలా చదవాలి, ఏంటి ఎథిక్స్ ఇది అనేది చాలామందికి ఒక పెద్ద ప్రశ్న. సో ఈ ప్రశ్నని ఛేదించడమే నా ఉద్దేశం ఇక్కడ. సో అందుకని ఎథిక్స్ ఎట్లా చదవాలి, రేపు ఏపీపీఎస్సి గ్రూప్ 1లో కూడా ఎథిక్స్ రేపు జరగబోతున్నాయి డిసెంబర్లో. అదేవిధంగా సివిల్స్ మెయిన్స్ జనవరిలో జరగబోతున్నాయి. ఈ ఎథిక్స్లో ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు, ఎథిక్స్లో ఎలా రాయాలి అనేది ఇంపార్టెంట్. ఎథిక్స్ ఏంటంటే మనకున్న అనుభవం, మనకున్నటువంటి జ్ఞానం, మనకున్నటువంటి ప్రవర్తన, మనకున్నటువంటి యాటిట్యూడ్, మనకున్నటువంటి కంపాషన్, మనకున్నటువంటి హ్యూమినిటీ, మనకున్నటువంటి ఇంపార్షియాలిటీ, మనకున్నటువంటి ధర్మ, మనకున్నటువంటి జస్టిస్, మనకున్నటువంటి ఇంపార్షియాలిటీ, ఇలాంటి వాటిని బేస్ చేసుకునే ఎథిక్స్లో క్వశ్చన్స్ వస్తాయి. యాక్చువల్గా ఎథిక్స్ అనే పదం ఇథోస్ అనే పదం నుంచి వచ్చింది. దీని అర్థం ఏంటంటే గుడ్ కాండక్ట్ అని అర్థం. ఎథిక్స్ అంటే అర్థం ఏంటంటే గుడ్ కాండక్ట్. తెలుగులో సత్ప్రవర్తన అని అర్థం. సత్ప్రవర్తన అంటే మంచి నడవడిక కలిగి ఉండటం, మంచి లక్షణాలు కలిగి ఉండటం. సింపుల్గా చెప్పాలంటే ఎథిక్స్కి కొన్ని పదాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎథిక్స్ ఇంకొకలా కూడా సిమిలర్ వర్డ్స్ ఏంటంటే మనం నిష్పక్షపాతంగా వ్యవహరించటం, దయతో వ్యవహరించటం, కరుణతో వ్యవహరించటం, నిజాయితీగా వ్యవహరించటం, ఇలాంటి వాటిని కూడా మనం ఎథిక్స్కి అనుబంధ పదాలుగా, ఎథిక్స్ని ఒకే పదంలో ఒకే అర్థం వచ్చే విధంగా వీటన్నిటిని కూడా మనం వాడటం జరిగింది. అయితే ఇక్కడ మనకేంటంటే ఇప్పుడు మెయిన్స్లోనే ఉంది కాబట్టి ఇది కొన్ని పర్టికులర్ ఏరియాస్ నుంచి మనకు క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్ రావాలంటే మనకి ఎథిక్స్కి సంబంధించినటువంటి ఈ కీవర్డ్స్ అన్నీ మీకు తెలియాలి ఉండాలి. ఫస్ట్ ఆ కీవర్డ్ ఏంటి, ఆ కీవర్డ్ని డిఫైన్ చేసి ఆ కీవర్డ్ ప్రభుత్వం అంటే ఇచ్చినటువంటి ఆ వర్డ్ ఏ విధంగా మనకి సివిల్ సర్వీసెస్లో కానీ, లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో కానీ, లేదంటే ప్రభుత్వ పాలనలో కానీ, లేదా ఒక సంస్థకు కానీ, ఒక వ్యక్తికి కానీ, ఒక పరిశ్రమకు కానీ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది రాసేదే మనకి ఎథిక్స్ అనమాట. బేసిక్గా మనకు అందరికీ ఎథిక్స్ ఉంటాయి, వాల్యూస్ ఉంటాయి, మోరల్స్ ఉంటాయి. ఇక్కడ ఎథిక్స్, వాల్యూస్, మోరల్స్ అని అంటున్నాం. ఎథిక్స్ అనేవి ఏంటంటే యూనివర్సల్ అనమాట. అందరికీ ఇప్పుడు ఈ కరుణ, దయ, నీతి, నిజాయితీ అందరికీ అప్లికేబుల్ అనమాట. మోరల్స్ అనేవి ఏంటంటే కొన్ని మోరల్స్ అవి కూడా దగ్గర కొన్ని వ్యక్తికి బట్టి, సమాజానికి బట్టి మారుతూ ఉంటాయి. ఉదాహరణకి మోరల్స్ అనేవి కొన్ని కమ్యూనిటీల్లో ఏంటంటే ఒకలా ఉంటుంది, ఇంకో కమ్యూనిటీలో అది ఒక కమ్యూనిటీలో కరెక్ట్గా ఉంటుంది, ఇంకో కమ్యూనిటీ అంటే ఒక కమ్యూనిటీలో దాన్ని కరెక్ట్ అంటారు, అదే కమ్యూనిటీలో ఇంకో కమ్యూనిటీలో దాన్ని కరెక్ట్ కాదు అంటారు. కాబట్టి ఎథిక్స్కి, మోరల్స్కి, వాల్యూస్కి మీరు ఇక్కడ ముందు డిఫరెన్స్ తెలుసుకోండి. ఫస్ట్ ఎథిక్స్ అంటే ఏంటి తెలుసుకోండి, తర్వాత మోరల్స్ అంటే ఏంటో తెలుసుకోండి. ఎథిక్స్, మోరల్స్, తర్వాత వాల్యూస్ అంటే ఏంటి. ఈ మూడు తెలుసుకుంటే మీ ప్రిపరేషన్ దాదాపుగా ఒక 40% ప్రిపరేషన్ అయిపోయినట్టే మీకు. ఇది గ్రూప్ 1 అయినా, సివిల్స్ అయినా. ఈ ఎథిక్స్, వాల్యూస్, మోరల్స్ ఆల్మోస్ట్ మనం వీటిని ఒకే అర్థంలో ఒకే విధంగా వచ్చేటట్లుగా మనం జనరల్గా ఉపయోగిస్తూ ఉంటాం. సో కాబట్టి వీటికి మీనింగ్స్ తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత మనం ఎథిక్స్ బాగా రాయాలంటే మనకు కొన్ని కీవర్డ్స్ తెలియాలి. వాటిల్లో మనం కొన్ని నాకున్న పరిజ్ఞానంతో నేను లాస్ట్ 6 years నుంచి సివిల్స్కి ఎథిక్స్ టీచ్ చేస్తున్నాను కాబట్టి, ముఖ్యంగా తెలుగు మీడియం రాసే వాళ్ళకి ఎక్కువగా టీచ్ చేస్తున్నాను. బోత్ ఇంగ్లీష్, తెలుగు బోత్ ఎవరైనా ఉపయోగించుకోవచ్చు ఇవి.
సేమ్ కాబట్టి ఫస్ట్ మన ఎథిక్స్‌లో సద్గుణం అనే ఒక దాని మీద క్వెషన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మనం. సద్గుణం దీన్ని విర్చ్యూ అంటారు ఇంగ్లీష్‌లో. సద్గుణం. సద్గుణం అంటే మంచి గుణం కలిగి ఉండటం, మంచి లక్షణాలు కలిగి ఉండటం. సో, మంచి లక్షణాలు ప్రభుత్వ పాలనలో దీని పాత్ర ఏంటి? వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్లాంటి క్వెషన్‌లు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ విర్చ్యూ ఇన్ సివిల్ సర్వీసెస్ ఆర్ పబ్లిక్ సర్వీసెస్ అని అడుగుతారు. ఇప్పుడు సద్గుణం అంటే మంచి లక్షణాలు కలిగి ఉండటం. అంటే అబద్ధాలు ఆడకపోవటం, దొంగతనం చేయకుండా ఉండటం, నిజాయితీగా వ్యవహరించడం, క్రూరత్వం లేకుండా ఉండటం, మంచి మనసు కలిగి ఉంటాం. ఇవన్నీ కూడా సద్గుణాలు. సో, ఈ సద్గుణాలు మనకి ఏ విధంగా ప్రభుత్వ పాలనలో ఉపయోగపడతాయి? అది క్వెషన్ ఇక్కడ మనకి. సో, సద్గుణం లేకపోతే మంచి అంటే ప్రభుత్వ ఉద్యోగికి అబద్ధం ఆడకూడదు. డోంట్ టెల్ లైస్ అనమాట. అబద్ధాలు ఆడకూడదు. నో లైస్. అబద్ధాలు ఆడకూడదు. ప్రభుత్వ అధికారి అబద్ధాలు ఆడతాడా? ఆడకూడదు. అదేవిధంగా ఆయన దొంగతనం చేయకూడదు. నో స్టీలింగ్. దొంగతనం చేయరాదు. అదేవిధంగా ఆయన క్రూరంగా ఉండరాదు. నో క్రుయాలిటీ. కపటంగా, నో కన్నింగ్. అంటే క్రూరత్వంతో ఉండకూడదు. మంచి మనసు కలిగి ఉండాలి. గుడ్ కైండ్నెస్ అనమాట, దయతో ఉండాలి. ఇవన్నీ కూడా విర్చ్యూ యొక్క లక్షణాలు. ఇది ప్రభుత్వ పాలనలో ఎట్లా అవసరం? మనకు ఒక క్వశ్చన్ విర్చ్యూ అంటే ఏంటి? విర్చ్యూ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? ప్రస్తుతం వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్, వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ విర్చ్యూ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. ఎందుకంటే ఇవన్నీ లేవు ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎక్కువ మందిలో. అందుకని ప్రజెంట్ ఇవన్నీ కావాలి. అదే సెకండ్ ఎస్ఆర్సి చెప్తుంది. 2వ పరిపాలనా సంఘం వీరప్ప మొయిలీ అధ్యక్షతన ఏర్పాటు చేయబడినటువంటి 2వ పరిపాలనా సంఘం వీటన్నిటి గురించి చెప్తుంది. అర్థమైందా ఫ్రెండ్స్? సో, ఇట్లా క్వశ్చన్ని మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. మరి ఇంకొకటి చూద్దాం, మీకు ఎలాంటి వాటిల్లో మీరు అడగచ్చు అనేది. తర్వాత మనం నిజాయితీ అనేది మనం జనరల్గా వింటూ ఉంటాం. హానెస్టీ. దీని తెలుగులో మనం నిజాయితీ అంటారు. ఇక్కడ నిజాయితీ అంటే అర్థం ఏంటి? ఫస్ట్ యూ హ్యావ్ టు డిఫైన్ ద నిజాయితీ. ఆనెస్టీ. నిజాయితీ అంటే ఏంటి? సమగ్రత, సూటిగా వ్యవహరించడం అని అర్థం. సమగ్రత లేదా సూటిగా వ్యవహరించడం, స్ట్రైట్ ఫార్వర్డ్, సూటిగా వ్యవహరించడం. ఇది ఇంట్రడక్షన్లో రాసుకొని మీరు వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ హానెస్టీ, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ హానెస్టీ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ సివిల్ సర్వీసెస్. ఇలాంటి క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నిజాయితీ అంటే అందరూ వింటూనే ఉంటాం. నిజాయితీ ఎందుకు ఉండాలి? ప్రభుత్వ ఉద్యోగులు నిజాయితీగా ఉంటేనే కదా పరిపాలన కొనసాగించగలుగుతారు, సామాజిక అభివృద్ధిని సాధించగలుగుతారు, పరిపాలన అందరికీ అందించగలుగుతారు. నిజాయితీగా ఉన్నప్పుడే అందరికీ సమాన అవకాశాలు కల్పించడం దీని అర్థం. ఇవన్నీ ఎప్పుడు? హానెస్టీగా ఉన్నప్పుడు మాత్రమే. అదే హానెస్టీ లేదనుకోండి, ఏం జరుగుతుంది? పరిపాలన సక్రమంగా కొనసాగదు, అవినీతి పెరుగుతుంది, బంధుప్రీతి పెరుగుతుంది, సామాజిక అభివృద్ధి కుంటుపడుతుంది, దేశాభివృద్ధి కుంటుపడుతుంది. అందుకే చూడండి, అవినీతిపరమైన దేశాల్లో భారతదేశం చాలా ఎక్కువ, ఎక్కడో ఉంది. అంత పెద్ద ర్యాంక్ 182 ఉంది అవినీతి కలిగినటువంటి దేశాల్లో. మన ర్యాంక్ ఏంటంటే అంత పెద్ద ర్యాంక్ ఉంది. అంటే ఏంటంటే మనకి ఇట్లా అవినీతి ఇవన్నీ కూడా నిజాయితీ లేకపోవడానికి ఇవన్నీ కారణం. దీని అవసరం ఏంటి ప్రభుత్వ పాలనలో? సో, ఇలాంటి క్వశ్చన్లు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత ఫంక్షువాలిటీ, సమయపాలన. సమయపాలన అంటే ఏంటి? ఈ సమయపాలన యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ఫంక్షువాలిటీ ఇన్ bureaucrats. Not only in public sector, in private sector also. What is the punctuality? Punctuality అంటే ఏంటి? సమయపాలన అంటే ఏంటి? ఇవన్నీ కూడా మనకి తెలియాలి. సో, చేయవలసిన పనిని సకాలంలో పూర్తి చేయడాన్నే ఫంక్షువాలిటీ అంటారు. మీరు 6 o'clock ఆఫీస్కి రావాలంటే 6 o'clock కల్లా వచ్చి ఉండాలి. అది సమయపాలన, ఫంక్షువాలిటీ.
మనం కూడా అంటాం ఫంక్షువాలిటీ లేదని. ఫంక్షువాలిటీ లేదంటే ఏంటంటే, మనం ఇన్ టైమ్‌లో ఆ వర్క్‌ని కంప్లీట్ చేయట్లా. కాబట్టి దేర్ ఈజ్ నో ఫంక్షువాలిటీ. సో, ఫంక్షువాలిటీ అవసరం ఏంటి ప్రభుత్వ పాలనలో అని క్వెషన్ అడుగుతారు. సో, ఫంక్షువాలిటీ లేదు. అందుకే ఎంతోమంది సస్పెండ్ అవుతూ ఉంటారు. ఎంతోమంది ఫంక్షువాలిటీ లేక ఆ డిపార్ట్మెంట్ వెనకబడిపోతుంది. ఆ శాఖలు ముందుకెళ్ళలేవు. చూడండి ఇవన్నీ కూడా సమస్యలే కదా! సో, కాబట్టి ఫంక్షువాలిటీ మీద కూడా క్వెషన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. క్వెషనింగ్ ఇచ్చే విధానం ఎట్లా ఉందో మీకు చెప్తున్నాను. తర్వాత మనం ఇంకొకటి గాని చూసినట్లయితే హ్యూమనిటీ. హ్యూమనిటీ. హ్యూమనిటీ అంటే ఏంటంటే వినయం. వినయం అంటే ఏంటి? వినయం అంటే దాని అర్థం ఏంటంటే అనుకూలంగా ఉండటం. అనుకూలంగా ఉండటం. ఎలా ప్రభుత్వ పాలనలో అనుకూలంగా అంటే ప్రభుత్వ పాలన అంటే మనకి ప్రభుత్వ పాలనతో పాటు ఇక్కడ మనకి పరిపాలన 2 రకాలుగా ఉంది. శాసనపరమైన పరిపాలన, కార్యనిర్వాహక. సో, వీళ్ళతో పాటుగా వీళ్ళు కార్యనిర్వాహక వర్గం కింద పనిచేసే వాళ్ళే ఈ ప్రభుత్వ ఉద్యోగులు, బ్యూరోక్రాట్స్. కాబట్టి వీళ్ళకి అనుకూలంగా ఉండాలి, అటు ప్రజలకి అనుకూలంగా ఉండాలి. హ్యూమనిటీ ఉండాలి. హ్యూమనిటీ. సో, ఇదనమాట. వినయం అంటే ఏంటి? వినయం ఎందుకు ప్రభుత్వ పాలన దీని అవసరం? అలాంటి క్వెషన్‌లు మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. తర్వాత మనం రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ. బాధ్యత. ఇప్పుడు ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఇర్రెస్పాన్సిబిలిటీ ఉందని చెప్పి అనేక సర్వేలు చెప్తున్నాయి మనకి. అనేక కమిటీలు కూడా రికమెండ్ చేస్తున్నాయి. సో, రెస్పాన్సిబిలిటీ ఏంటి? రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వ పాలన దీని అవసరం ఏంటి? ఏదైనటువంటి ఒక విధిని నిర్వహించటమే రెస్పాన్సిబిలిటీ. మీకు అప్పచెప్పినటువంటి పనిని సకాలంలో, సమయానికి మీరు ఆ పనిని పూర్తి చేయడాన్నే బాధ్యత అంటాం. అంటే మీకు అప్పగించినటువంటి పనిని మీరు సక్రమంగా నిర్వహించటం అని అర్థం రెస్పాన్సిబిలిటీ. సో, వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ? వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ? What is the significance of responsibility in public administration or civil services? చూడండి అప్పుడు రెస్పాన్సిబిలిటీ అంటే రాసి దీని అవసరం ఏంటి? బాధ్యత యొక్క అవసరం ఏంటి? బాధ్యత ఉంటేనే కదా కార్యక్రమాలు సక్రమంగా పూర్తి చేయగలుగుతాం. ప్రభుత్వ విధానాలు రూపొందించగలుగుతాం. ప్రభుత్వ కార్యక్రమాలు అందరికి అందించగలుగుతాం. ప్రభుత్వ సంక్షేమాన్ని అందరికి అందించగలుగుతాం. సంక్షేమ అభివృద్ధి చేయగలుగుతాం. ఇవన్నీ కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాలి. సో, రెస్పాన్సిబిలిటీ. తర్వాత మనకి ఇంకొకటి ఏంటంటే క్యారెక్టర్. క్యారెక్టర్. క్యారెక్టర్ అంటే శీలం అని అర్థం. శీలం. సో, ప్రభుత్వ ఉద్యోగ క్యారెక్టర్ ఉండాలి. క్యారెక్టర్ యొక్క ఏంటి? మనకి చెప్తుంటారు ఎస్ఆర్ఎన్ శంకరన్ గారు లాంటి వాళ్ళకి మంచి క్యారెక్టర్ కలిగినటువంటి ఎంతోమంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు ఎంతోమంది చాలా చక్కటి క్యారెక్టర్ సెలెక్షన్స్ కలిగి వాళ్ళ పరిపాలన బాగా కొనసాగించారని చెప్పి మనకి చెప్తుంటారు. సో, కాబట్టి వాళ్ళ అవసరం ఏంటి ఆయా డిపార్ట్మెంట్, ఆయా రంగంలో అనేది ఇక్కడ మీరు తెలుసుకోవాలన్నమాట. తర్వాత డిసిప్లిన్ అనమాట. డిసిప్లిన్ ఏంటి? క్రమశిక్షణ ఏంటి? క్రమశిక్షణ అవసరం ఏంటి? డిసిప్లిన్ అనేది చాలా అవసరం. ఏదైనా సరే డిసిప్లిన్ లేకపోతే దాని ఇష్టం వచ్చినట్టు వెళ్తుంది. అందుకే క్రమశిక్షణ ప్రభుత్వ ఉద్యోగులకి అవసరం. హైయర్ అథారిటీ, హైరార్కీ ఉంటుంది. హైరార్కీ ఉంటుంది కాబట్టి మన పైన పై అధికారులు ఉంటారు. వాళ్ళపైన పై అధికారులు, వాళ్ళపైన శాసన నిర్మాణ కార్యనిర్వాహక వర్గాలు ఉంటాయి. కాబట్టి మనం ఏదైనా నియమ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించకపోతే మన మీద క్రమశిక్షణ రహిత చర్యలు, డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకుంటారు. సో, డిసిప్లిన్ ఇంపార్టెన్స్ ఏంటి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్? ప్రభుత్వ ఉద్యోగికి ఇది ఎందుకు అవసరం? ఇలాంటి వాటి మీద మనం క్వెషన్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ డిసిప్లిన్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్? ఒకటే ఒక క్వెషన్. దీని ప్రభుత్వ పాలనలో లేదా ప్రభుత్వ ఉద్యోగులకు సివిల్ సర్వీసెస్‌లో దీని ఉద్దేశ్యం ఏంటి? ఇలాంటి క్వెషన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనమాట. తర్వాత మనం ఇంకా చూస్తే చాలా ఉన్నాయి. ఇంపార్షియాలిటీ ఇంకొకటి గాని మనం చూస్తే ఇంపార్షియాలిటీ. ఇంపార్షియాలిటీ. ఇది పార్షియాలిటీ అంటేనేమో పక్షపాతం. ఇంపార్షియాలిటీ అంటే నిష్పక్షపాతం. నిష్పక్షపాతం. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇంపార్షియాలిటీ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ సివిల్ సర్వీసెస్, బ్యూరోక్రాట్స్? ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నిష్పక్షపాతంగా ఉండటం వల్ల ఏంటి? అందరికీ సమాన అవకాశాలు కల్పించవచ్చు. ఇక్కడ బంధుప్రీతి ఉండదు. పక్షపాతం అంటే ఏదో ఒక ఈ పక్షపాతం అంటే ఏదో ఒక వర్గానికో, ఒక వ్యక్తికో మనం మద్దతు ఇవ్వటం.
నిష్పక్షపాతం అంటే ఎవరికి అర్హత లేని వారికి ఎవరికి మద్దతు ఇవ్వకుండా మనం చట్ట ప్రకారం న్యాయంగా, ధర్మంగా నడుచుకోవటమే ఇంపార్షియాలిటీ, నిష్పక్షపాతం. ఉన్నది ఉన్నట్టుగా అమలు చేయడం. చట్టం చెప్పినట్లుగా అమలు చేయడం. ఏ ఒక్కరికి ప్రయారిటీ ఇవ్వకపోవడం. ఇదేంటి ప్రభుత్వ పాలనలో దీని అవసరం ఏంటి? కాబట్టి ఇలాంటి క్వెషన్స్ కూడా మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ సివిల్స్ మెయిన్స్‌లో మెయిన్‌గా గ్రూప్ 1లోను ఇలాంటి క్వెషన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. తర్వాత మనం ఇంకా చూస్తే కంపాషన్ అని ఇంకోటుంది. దయాగుణం, కంపాషన్. దయ, కరుణ. దయ, కరుణ. ఓకే. దయ, కరుణ లాంటివి మనం క్వెషన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో, దయ అంటే ఏంటి? కరుణ అంటే ఏంటి? దీని మీద కేస్ స్టడీస్ కూడా ఇస్తారు. సివిల్స్‌లో మొన్న కేస్ స్టడీస్ ఇచ్చారు. సో, ఈ వర్డ్స్ చుట్టూనే మీకు ఈ సబ్జెక్ట్ అంతా తిరుగుతుంది. తర్వాత మనం ఇంకొకటి సింప్లిసిటీ. సింప్లిసిటీ. నిరాడంబరత. నిరాడంబరత ఉండాలి ప్రభుత్వ ఉద్యోగికి. ఆడంబరం ఉండకూడదు. ఆడంబరం ఉండకుండా ఉండటమే నిరాడంబరత. సింపుల్‌గా ఉండాలి. సింప్లిసిటీ ఉండాలి. సో, ఇది ఏంటి ప్రభుత్వ పాలనలో దీని అవసరం ఏంటి? అన్నప్పుడు సింప్లిసిటీ అంటే ఏంటి? సింప్లిసిటీ యొక్క నీడ్ ఏంటి ప్రభుత్వ పాలనలో? ప్రెజెంట్ ఏంటంటే ఇదంతా కూడా వెల్‌ఫేర్ స్టేట్ అనమాట. ఈ వెల్‌ఫేర్ స్టేట్‌లో దీని అవసరం ఏంటి? ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇంకొకటేంటంటే మనకి దీంతో పాటుగా టైమ్ మేనేజ్‌మెంట్. టైమ్ మేనేజ్‌మెంట్. సమయ నిర్వహణ అంటారు దీన్ని తెలుగులో. సమయ నిర్వహణ అనేది చాలా ఇంపార్టెంట్. సమయ నిర్వహణ ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే మనం పరిపాలనలైనా దేంట్లోనే గాని రాణించగలుగుతాం. తర్వాత మనం టీమ్ వర్క్. ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కడున్నా మనకి వినిపించే పదం ఏంటంటే టీమ్ వర్క్. సమిష్టి కృషి. సమిష్టి కృషి. ఏంటి? దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ప్రభుత్వ పాలనలో అనేవి మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. తర్వాత ధైర్యం, కరేజ్. ఇంకొకటి కరేజ్. కరేజ్. ధైర్యం అంటే ఏంటి? ఎలాంటి పరిస్థితులైనా ధైర్యంగా ఉండి ముందుకెళ్ళి ఎలాంటి అవాంతరాలు ఎదురైనా మన విధిని సక్రమంగా నిర్వర్తించడమే ఈ కరేజ్ అనమాట. తర్వాత మనం ఇంకా చూస్తే ధర్మం. ధర్మ. ధర్మం ఏంటి? ధర్మం అన్నప్పుడు మనం బౌద్ధ ధర్మం గాని ఏదైనా అట్లా రాయొచ్చు. సోకాధమ్మ గాని ధర్మం ఏంటి? అందరికీ సమాన అవకాశాలు కల్పించడం, న్యాయం చేయడాన్నే ధర్మం అంటాం. సో, ధర్మానికి, న్యాయానికి చిన్న డిఫరెన్స్ ఉంది. తర్వాత న్యాయం. న్యాయం, జస్టిస్. సో, ఇలాంటి అన్ని కూడా మనం ఇక్కడ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. దీంతో పాటుగా మీరు ఇంకొన్ని చేయాల్సిందేంటంటే యాటిట్యూడ్ అనే ఒక టాపిక్ ఇచ్చారు మనకి. యాటిట్యూడ్. వైఖరి. ఇది డైరెక్ట్ క్వెషన్ అనమాట. ప్రభుత్వ పాలనలో వైఖరి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని. యాటిట్యూడ్. సో, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అంట. యాటిట్యూడ్ అనేది ఎంత అనేది మనం చదవాలి. తర్వాత దీంతో పాటుగా కొన్ని క్యారెక్టర్స్ కూడా మనం ఇక్కడ చదవాలి ఎథిక్స్‌లో. క్యారెక్టర్స్‌లో ఐడియల్ క్యారెక్టర్స్ లైక్ గాంధీ. గాంధీ అండ్ గాంధీ ఫిలాసఫీ. గాంధీ ఫిలాసఫీ అంటే మీకు తెలుస్తుంది. సత్యము, సత్యము, నాన్ వైలెన్స్, అహింస అండ్ సత్యాగ్రహ. సత్యము, అహింస, సత్యాగ్రహ. ఇది గాంధీ ఫిలాసఫీ. దీంతోనేగా మనకు ఆయన స్వతంత్రం తీసుకురాగలిగారు. ఒక రక్త బొట్టు కూడా చెందకుండా భారతదేశానికి స్వతంత్రం తెచ్చిపెట్టగలిగింది గాంధీ ఫిలాసఫీ. సో, కాబట్టి గాంధీ థాట్స్ ఏంటి? గాంధీ ఫిలాసఫీ ఏంటి? గాంధీ ఏం చెప్తున్నారు? గాంధీ వెల్‌ఫేర్ ఏంటి? ఇట్లా గాంధీ మీద రకరకాల క్వెషన్‌లు అడగొచ్చు. తర్వాత గాంధీ తర్వాత బుద్ధ. గౌతమ్ బుద్ధ. బుద్ధిజం. బుద్ధ ఫిలాసఫీ. ఏంటి బుద్ధ ఫిలాసఫీ? ద వరల్డ్ ఈజ్ మిజరీ. ప్రపంచం అంతా దుఃఖమయం. రెండోదేంటి? దుఃఖానికి కారణం ఏంటి? డిజైర్స్, కోరికలు. ఆ కోరికలను జయించాలంటే ఏం చేయాలి మనం? ఈ ఫాలో ద అష్టాంగ మార్గ. అష్టాంగ మార్గాన్ని మనం పాటించాలి. ఇది బుద్ధ ఫిలాసఫీ. అనదర్ జైన ఫిలాసఫీ ఈస్ దేర్. జైన్ ఫిలాసఫీ.
ఫిలాసఫీ, త్రిరత్నాలు ఇలా. తర్వాత ఇంకొన్ని క్యారెక్టర్స్‌లో మనం స్వామి వివేకానంద. వివేకానందలో కూడా మెయిన్ మనకేందంటే మెయిన్ ఆయనలో ఒక జాగృతి అంటే ఆ మేల్కొలుపు కల్పిస్తుంది. యూత్ మెయిన్‌గా కాన్సంట్రేటెడ్ ఆన్ యూత్. యూత్‌లో అవేర్‌నెస్ కాన్సంట్రేట్ చేశారు ఈయన. యూత్‌లో అవేర్‌నెస్. స్వతంత్రం రావాలన్నా యూత్‌లో అవేర్‌నెస్ ఉండాలి. ఈ స్వామి వివేకానంద ఫిలాసఫీ చదవండి. తర్వాత భగవద్గీత, మహాభారత, లార్డ్ కృష్ణ అండ్ అర్జున. ఓకే. సో, ఈ మహాభారత ఈ ఫిలాసఫీలో నుంచి మనం సమ్‌టైమ్స్ సో, ఇలాంటి క్వెషన్స్ మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వెషన్ చూద్దాం. 2015లో సివిల్స్‌లో క్వెషన్ అడిగారు. క్వెషన్ ఏంటంటే ఎడ్యుకేషనల్ ఎథిక్స్. ఎడ్యుకేషనల్ ఎథిక్స్ 2015 సివిల్ సర్వీసెస్ మెయిన్స్. ఏంటి ఎడ్యుకేషనల్ ఎథిక్స్? ముందు ఎడ్యుకేషన్ అంటే ఏంటి? ఎడ్యుకేషన్ అనే పదం విద్య అనే పదం నుంచి వచ్చింది. విద్య అంటే ఏంటంటే జ్ఞానము, నాలెడ్జ్. సో, నాలెడ్జ్ ఎట్లా వస్తుంది మనకి? పూర్వకాలంలో అయితే వాళ్ళు పెద్దగా చదవటం వల్ల, పఠనం చేయడం వల్ల వచ్చేది. వాళ్ళు చదవటం వల్ల మనం ఇన్ని నేర్చుకునేవాళ్ళం. ఇప్పుడంటే స్కూళ్ళు, కాలేజీలు, పాఠశాలలు అన్నీ వచ్చాయి. సో, కాబట్టి ఎడ్యుకేషనల్ ఎథిక్స్‌లో మెయిన్ పిల్లర్స్ ఎవరిక్కడ? టీచర్ అండ్ స్టూడెంట్స్. కాబట్టి ఇక్కడ ఎడ్యుకేషనల్ ఎథిక్స్ అంటే ఫస్ట్ టీచర్ ఉండాలి. టీచర్‌కి ఉండవలసినటువంటి ఎథికల్ వాల్యూస్ ఏంటి? ఫస్ట్ టీచర్‌కి నాలెడ్జ్ ఉండాలి. జ్ఞానం ఉండాలి ఫస్ట్. జ్ఞానం లేకపోతే ఏం చేయలేం కదా మనం. జ్ఞానాన్ని ఆయన అందరికి పంచిపెడతారు. ఎందుకంటే రోల్ మోడల్ ఆఫ్ ది సొసైటీ ఈజ్ అ టీచర్. ఏ ఒక్కరినైనా తయారు చేసే కెపాసిటీ ఎవరికి ఉంటుందంటే టీచర్‌కి ఉంటుంది. ఐదర్ పోలీస్, డాక్టర్, లాయర్, ఎవరైనా సరే టెక్నోస్ ఎవ్రీవన్ మేడ్ బై టీచర్. సో, రెండవది టీచరు ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. నాలెడ్జ్‌ని ఎప్పుడు కూడా ఆయన పెంపొందించుకుంటాడు. నాలెడ్జ్ షేర్ చేసుకోవాలి ఆయన. విద్యార్థులతో షేర్ చేయాలి. తర్వాత టీచర్ ఇంకా దీంతో పాటుగా టీచర్ ఏందంటే ఐడియల్ పర్సన్ అయి ఉండాలి. అంటే మిగతా వాళ్ళకి ఆయన ఆదర్శప్రాయుడుగా ఉండాలి టీచర్. టీచర్ ఏంటంటే మిగతా వాళ్ళకి ఆదర్శప్రాయుడు, ఐడియల్ పర్సన్ అయి ఉండాలి. ఐడియల్ పర్సన్ అయి ఉండాలి. తర్వాత నిజమైన టీచర్ ఏంటంటే కొత్త విషయాలు తెలుసుకొని చెప్తూ ఉంటాడు మనకి. కొత్త విషయాలు. న్యూ థింగ్స్ అనమాట. హి ఆల్వేస్ డిస్కస్ అబౌట్ ద న్యూ థింగ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ స్టూడెంట్స్ ఆర్ డిసిప్లిన్స్. సో, విద్యార్థుల మనోభావాలను వాటిని దెబ్బతీయకుండా ప్రవర్తించాలి. విద్యార్థుల మనోభావాలు దెబ్బతినకుండా దేర్ ఫీలింగ్స్ డోంట్ టచ్ దేర్ ఇన్నర్ ఫీలింగ్స్. వాళ్ళ మనోభావాలు, వాళ్ళ ఫీలింగ్స్ దెబ్బతీయకూడదు. తప్పు చేసినటువంటి విద్యార్థుల్ని తక్కువగా శిక్షించటం, విద్యార్థుల్ని అవమానపరచడం, వాళ్ళని ఇన్సల్ట్ చేయకూడదు. డోంట్ ఇన్సల్ట్ ద స్టూడెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ ఇన్సల్ట్ ద స్టూడెంట్స్. ఇవన్నీ కూడా ఎడ్యుకేషనల్ ఎథిక్స్. అన్ఫార్చునేట్లీ ఇన్ అవర్ కంట్రీ నో ఎడ్యుకేషనల్ ఎథిక్స్ ఎట్ ప్రజెంట్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అకార్డింగ్ టు ద సెకండ్ ARC కమిటీ రిపోర్ట్. సో, అందుకని ఇందులో మనం ఎన్హాన్స్ ద ఎథికల్ వాల్యూస్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్. సో, వీ హ్యావ్ టు ఫాలో ఆల్ థింగ్స్. సో, ఈ విధంగా ఇలాంటి క్వశ్చన్స్ ఎథిక్స్‌లో వస్తాయి ఫ్రెండ్స్. గ్రూప్ 1లో అయినా సరే మీకు ఉన్న అవగాహన మీద మీరు సత్యం అంటే ఏంటి? న్యాయం అంటే ఏంటి? ధర్మం అంటే ఏంటి? నీతి అంటే ఏంటి? నిజాయితీ అంటే ఏంటి? విలువలు అంటే ఏంటి? నైతికత అంటే ఏంటి? ఓకే. నిష్పక్షపాతం అంటే ఏంటి? దయ అంటే ఏంటి? జాలి అంటే ఏంటంటే? కరుణ అంటే ఏంటి? టైమ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? సెన్స్ అంటే ఏంటి? డిసిప్లిన్ అంటే ఏంటి? ఫంక్చువాలిటీ అంటే ఏంటి? కమిట్మెంట్ అంటే ఏంటి? రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి? అకౌంటబిలిటీ అంటే ఏంటి? సో, ఎథిక్స్‌లో మనం ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ మీద ఒక క్వెషన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. రెస్పాన్సిబిలిటీ, బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఇన్ సివిల్ సర్వీసెస్. తర్వాత అకౌంటబిలిటీ ఇన్ సివిల్ సర్వీసెస్. అకౌంటబిలిటీ ఇన్ సివిల్ సర్వీసెస్. మూడవది ట్రాన్స్పరెన్సీ ఇన్ సివిల్ సర్వీసెస్. పారదర్శకత. సో, బాధ్యత ఇదే ప్రస్తుతం మనకు నడుస్తున్నటువంటి ఈ గవర్నెన్స్ ఆర్ గుడ్ గవర్నెన్స్. ప్రజెంట్ ఇట్ ఈస్ కాల్డ్ యాస్ గుడ్ గవర్నెన్స్. బాధ్యత. సో, అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం.
మూడవది ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత. సో ఇవి. తర్వాత గుడ్ గవర్నెన్స్ మీద క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గుడ్ గవర్నెన్స్ సుపరిపాలన. తర్వాత ఈ గవర్నెన్స్ ఎలక్ట్రానిక్ పరిపాలన, ఈ గవర్నెన్స్. ఈ రెండు కూడా సివిల్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ అవర్ గ్రూప్ 1లో కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఎథిక్స్ రాబోయే గ్రూప్ 1 కూడా మీరు ఇవన్నీ చూడండి. యాటిట్యూడ్, విర్చ్యూ, గుణాలు, సద్గుణాలు, అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ, ట్రాన్స్పరెన్సీ, తర్వాత మనం ఇంతకుముందు చెప్పినటువంటి క్యారెక్టర్స్, ఫిలాసఫీ ఆఫ్ బుద్ధ, ఫిలాసఫీ ఆఫ్ గాంధీ, ఫిలాసఫీ ఆఫ్ బుద్ధ, అంబేద్కర్ ఫిలాసఫీ, నెహ్రూ ఫిలాసఫీ, వివేకానంద ఫిలాసఫీ, దయానంద సరస్వతి ఫిలాసఫీ, భగవద్గీత ఫిలాసఫీ, ఖురాన్ ఫిలాసఫీ, క్రిస్టియన్ ఫిలాసఫీ, ఇవన్నీ కూడా ఈ దయ వీటన్నిటి మీద ఇవన్నీ ఉంటాయి. ఏదైనా ఒక క్యారెక్టర్ రాసేటప్పుడు ఆ క్యారెక్టర్లో ఉన్న గుడ్ క్వాలిటీస్ రాయడం కోసం మీరు ఎవరైనా ఐడియల్ పర్సన్ ఎంచుకోవచ్చు. ప్రజెంట్ అయితే మనకు ఉన్నటువంటి టాప్ మోస్ట్ రిఫార్మిస్ట్ వాళ్ళ గురించి ఎంచుకొని వాళ్ళ గురించి రాసి ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా రాయండి. ఎథిక్స్ భయపడాల్సిన అవసరం లేదు. ఇది మీ కామన్ సెన్స్, మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ మీద పరీక్ష. ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ యువర్ నాలెడ్జ్. సో యువర్ వైడ్ నాలెడ్జ్ అనమాట. మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ మీద ఇది ప్రశ్నిస్తారు, అంతేగాని ఇది పెద్దగా మీరు భయపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మరొక వీడియో ద్వారా మరొక క్లాస్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.